యోగా డే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా డేని ఆనాటి నుంచి ఈనాటి వరకు గత సంవత్సరం వైజాగ్లో వేలాది మందితో, వేలాది కాదు లక్షలాది మందితో యోగా డే నిర్వహించడం జరిగింది. ఈనాడు విజయవాడ, నెక్స్ట్ యోగా డేకి తిరుపతిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. సర్వరోగ నివారణ యోగా వారు చెప్పివన్నీ నేను చేస్తాను ఇంటికాడ. కాతి వాళ్ళు నేను డ్రెస్ వేరే వేసుకొచ్చాను 2 రోజులు. మీ అందరికన్నా నేను ఎక్కువ బెండ్ అవుతున్నా బాడీ, ఎందుకంటే నేను రోజు 400-500 కిలోమీటర్లు జర్నీ చేస్తాను కాబట్టి నా అంత జర్నీ నాకు తెలిసి ఎవరు చేయరు, రాజకీయాల్లోనే ఎవరు చేయరు. అంత హయ్యెస్ట్ జర్నీ ఉంటుంది నాకు. ఉండే వాతావరణాన్ని బట్టి చేయటం జరుగుతుంది. సర్వరోగ నివారణ యోగా. హాస్పిటల్కి పోకుండా ఉండాలి అంటే యోగా చెయ్యాలి. హాస్పిటల్ దరిచేరకుండా ఉండాలంటే మనం యోగా చేస్తే దానికి మించింది లేదు. ఈరోజు జ్ఞానిక బాగా చేపించారు. ఇప్పుడే బాబా రామ్దేవ్ గారు విజయవాడలో బాబు గారి సమక్షంలో చేపిస్తున్నారు. లోకేష్ బాబు గారు చెరువు పుక్కుని చేస్తున్నారు. ఇక్కడ జ్ఞానిక కూడా సూర్యనారాయణ గారి తనయురాలు, కోడలు కూతురనుకున్న కోడలు బాగా చేపిస్తున్నారు సిస్టమేటిక్గా. అందరూ యోగాకు అలవాటు పడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎంత యోగా చేస్తే అంత మీరు కూల్గా ఉంటారు. బీపీ తగ్గించుకోవడానికి, షుగర్ రాకుండా ఉండటానికి, అన్ని రోగాలకి దూరంగా ఉండటానికి, అన్నిటికీ ఉపయోగపడేటువంటిది యోగా. మనం పొద్దున్నే చేస్తే దానికి మించింది లేదు. యోగా చేసే వాళ్ళలో ఉండేటువంటి కూల్నెస్ మరొకరిలో ఉండదు. అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములు కావాలి. చంద్రబాబు గారి ఆలోచన కూడా ఏంటి, అందరినీ ఆరోగ్యవంతులను చెయ్యాలి, అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి. యోగా వల్ల సర్వరోగ నివారణ అనేటువంటి సంజీవని చేయాలని ఈరోజు నెక్స్ట్ ఇంకా యోగాకు సంబంధించి అనేక రకాలుగా ఈరోజు రామ్దేవ్ బాబా గారిని ప్రతి నెల ఒకసారి రమ్మంటున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని యోగాని, ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వాముల్ని చెయ్యాలి అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఆలోచన, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన. దీన్ని అందరూ అనుసరించి ఈరోజు ఉదయం ఈ పార్కు చిలకలూరుపేటలో ఒక ప్రత్యేకత. పార్క్ మెంబర్స్ అందరినీ, సిఆర్ క్లబ్ వాకర్స్, సిఆర్ కాలనీ వాకర్స్ అందరినీ ఇది బాగా డెవలప్ చేయాలని మంచి వాతావరణం తెస్తున్నారు. నేను కూడా పార్కులన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మంటున్నాం మా కమిషనర్ని. పార్కులన్నీ బ్రహ్మాండంగా చేయాలి. పార్కులు బాగా చేస్తే అందరూ వాకింగ్కి, యోగాకి అలవాటు పడితే ఒక మంచి వాతావరణం, మంచి ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ చిలకలూరుపేటలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా నేను పార్కుగా తీర్చిదిద్దమంటున్నాను మా కమిషనర్ను కూడా. మా కమిషనర్ కూడా బెస్ట్ కమిషనర్ వచ్చారు మీకు చిలకలూరుపేట. ఆ విధంగా మనం చిలకలూరుపేటలో ఒక మంచి వాతావరణం తీసుకురావటమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈరోజు యోగాలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున యోగా డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.